యెషయా గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఆ మాట చూడండి. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. మానవుడు పొందాల్సిందే. ఏం పొందాలి? రక్షణ ఖచ్చితంగా పొందాల్సిందే. రక్షణ పొందాలి అంటే ఈ లోకంలో మనం ఎవరి వైపు చూస్తే మనకు రక్షణ వస్తుంది, దేని వైపు చూస్తే మనకు రక్షణ వస్తుందో అదే వచనములో చాలా తేటగా దేవుడు వ్రాయించాడు. నా వైపు చూడండి అన్నాడు. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఎప్పుడైనా ఆయన వైపు చూస్తే ఆయన ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. లోకంలో ఎవరి వైపు చూసినా రక్షణ లేదు, ఎవరి వైపు చూసినా పరలోకం లేదు, ఎవరి వైపు చూసినా మోక్షం లేదు. లేక దాన్నే దేవుని రాజ్యము అంటాం. ఈ రాత్రి వేళ దేవుడు ఎంతమందిని పిలుస్తున్నాడన్న పదం కూడా అదే మాటలో ఉంది. బూదిగంత నివాసులారా అన్నాడు. బూదిగంత నివాసులారా అంటే భూ ప్లస్ దిగంతములు అని అర్థం. దిగంతములు అంటే 4 దిక్కులు. 4 దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నవాడుగా. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? మన అందరికీ తెలుసు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా తెలుసు ఎన్ని దిక్కులు ఉన్నాయో. ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్తారా మీలో? ఏ దిక్కులు చెప్పండి. ఏ దిక్కు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులు. 5వ దిక్కు ఉందా లేదా? బైబిల్లో ఉంది. 5వ దిక్కు ఉంది. ఎవరో తెలుసా? ఆనాడు యెహోషాపాతు, అయ్యా ఈ ప్రజల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, నా శక్తి చాలదు, నా బలం చాలదు, ఈ శత్రువులను జయించుటకు మాకు నీవే దిక్కు అని ప్రార్థన చేశారు. మన దిక్కు ఆయనే. ఈ లోకములో 4 దిక్కుల్లో ఉన్న ప్రజలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ దిక్కునున్నాం? ఇప్పుడు ఇది ఏ దిక్కులో ఉన్నాం? ఇది ఏ దిక్కు? ఇప్పుడు నేను నిలబడింది ఏ దిక్కు? నేను ఇటు నుంచున్నా చెప్పండి. పడమర. ఇటువైపు చూస్తే పడమర అంటాం, ఇటువైపు చూస్తే తూర్పు అంటాం. ప్రస్తుతానికి నేను తూర్పు నుండే వచ్చా. ఎక్కడికి వచ్చా? పడమర వచ్చాం. ఇదే ప్రాంతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ 4 దిక్కుల్లో ఉన్న ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. పిలిచేది మనిషి కాదండి. ఎవరైనా మనిషి అధికారి పిలిస్తేనే వెళతాం. మరి వెళ్తామా వెళ్ళమా? ఈ వీధిలో ఉన్న ఒక గొప్ప అధికారి ఉండి ఫలాని వాళ్ళు రావాలంటే వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం. అదే ఎంఆర్ఓ పిలిస్తే గంతులు వేసుకుంటూ వెళ్తాం. ఎండిఓ పిలిస్తే తాళాలు లేకుండా కూడా వెళ్తాం. ఎందుకు రమ్మన్నాడు అని. కానీ ఇవాళ మనం పిలిచేది ఎవరు అంటే సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి అన్నాడు. ఆయన వైపు చూస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు అంటున్నాడు. ఆయన వైపు చూస్తే మనకు రక్షణ ఇస్తాను అంటున్నాడు. రక్షణ అనగా దాని అర్థం ఏంటంటే, రక్షణ అనగా శిక్ష నుండి తప్పించుకొనుట, రక్షణ అనగా అపాయము నుండి తప్పించుకొనుట, రక్షణ అనగా ప్రమాదము నుండి లేక రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుట. మానవుడు అపాయములో ఉన్నాడని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈరోజు మానవుడు అపాయములో ఉన్నాడు, ప్రమాదములో ఉన్నాడు. ఏ అపాయము? ఆయనను నమ్మకపోవడమే అపాయము, ఆయనను అంగీకరించకపోవడమే అపాయము. అపాయములో ఉన్న మానవునికి దేవుడు రక్షణ సమీపంగా తీసుకొని రాబోతున్నట్లుగా మనం చూస్తాం. ఆయన రక్షించడానికే వచ్చాడు. మత్తయి సువార్త మీరు చూడండి ఒక మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో క్లారిటీగా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరైనా చదవండి. ఆయనకు యేసును పేరు పెట్టుదురు. ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు. ఈ లోకంలో ఎవరున్నారు పాపులు?
ఎంతమంది పాపులు? రోమా 3:23 చూడండి, ఏమంటాడు? ఏ భేదము లేదు, అందరూ. ఈ లోకములో ఉన్నాయిలేండి భేదాలు. లోకములో రంగు భేదం ఉంది, వస్త్ర భేదం ఉంది, ఇంటిలో భేదం ఉంది కదా, లేదా? ఇంటిలో భేదం ఉంది, వస్త్రములో భేదం ఉంది, రంగులో భేదం ఉంది, జాతిలో భేదం ఉంది. కానీ పాపములో మాత్రము ఏ భేదము లేదు. అబద్ధాలు ఆడేది ఏ కులస్తులు, ఏ ఊరోళ్ళు చెప్పండి? హైదరాబాద్ వాళ్ళు అబద్ధాలు ఆడరా? పట్లవీడు వాళ్ళు ఆడరా? గుంటూరు వాళ్ళు ఆడరా? గుడివాడ వాళ్ళు ఆడరా? ఆడతారా ఆడరా? ఏ భేదము లేదు. పాపములో సమానమే. ఒకవేళ ఇల్లు మనది చిన్నది కావచ్చు, ఇల్లు పెద్దది కావచ్చు, అది వేరే విషయం. ఇక్కడ కూర్చొని మనందరూ తొడుక్కున్న బట్టలు ఒకేలాగా లేవు, రంగురంగులుగా ఉన్నాయి. అంతా తేడా ఉంది. కానీ అబద్ధంలో మాత్రం ఏ తేడా లేదు, మోసం చేయడంలో ఏ తేడా లేదు. మందు తాగేది ఏ జాతి వాళ్ళు? ఏ జాతి వాళ్ళు? చాలా మంది మందు ఎక్కడున్నా మందే, ఏ ఊర్లో తాగినా. అంటే దీని అర్థం ఏంటంటే పాపములో అందరూ సమానమే అని. పాపములో సమానమే. దేవుడు మానవుని రక్షించడానికి వచ్చింది దేనికి అంటే పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఏ మరణం అది? శరీర మరణం కాదు. ఆల్రెడీ శరీరానికి మరణం ఎప్పుడైనా వస్తుందిలేండి. అందుకన్నారు కదా, సావు ఖాయమా సంసారము ఖాయమా? ఏది ఖాయం చెప్తారు మీరు? ఏది ఖాయం? ఇక్కడే ఉంటామా? నేను ఒక 70 ఏళ్ళు ఉంటానే, ఏమన్నా మనకేమన్నా అగ్రిమెంట్ ఉందా? అంటే దీన్ని బట్టి మనకు చావే ఖాయమని అర్థమవుతా ఉంది. మనం ఈ లోకంలో ఉండం. దానికి ఉదాహరణ కూడా మనం చనిపోతామని తెలిసే సమాధుల దొడ్లు కూడా కొంటా ఉంటారు. అవునా కదా? ఎవరు కొనమన్నారు? అవి మాకు సమాధుల దొడ్డు కావాలి అన్నారు. ఎవరు కొనమన్నారు? అంటే మరణిస్తామని తెలుసు. మనం ఇక్కడ ఉండం. అంటే సావు ఖాయమా సంసారము ఖాయం అంటే వీళ్ళరా సావే ఖాయమని మనం ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ నేను ఒప్పుకోనండి, నేను బతుకుతానంటే ఏదో ఒక రోజు పోతావు, ఏదో ఒక రోజు మరణం ఉంది. అందుకని పాపములో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి దేవుడే మానవుడిగా యేసుని పేరున ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించడానికే వచ్చాడు, శిక్షించడానికి రాలేదండి. ఆయన నశింపజేయడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? రక్షించడానికే వచ్చాడు. ఈ రాత్రి వేళ వీళ్ళరా ఆలోచన చేయాలి. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, మీరు రక్షణ పొందండి. కల్వరి సిలువలో ఆయన వేలాడబడినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఒక దొంగ సిలువ మీద ఉండి యేసు వైపు చూసిన వాడుగా మనం చూస్తాం. దొంగ యేసు వైపు చూచాడు. యేసు నీ రాజ్యములోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని సిలువ మీదే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. సిలువ మీదే ఒప్పుకున్నాడు. నువ్వు ఎక్కడ ఒప్పుకున్నా ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. ఇప్పుడు ఒప్పుకున్నా క్షమిస్తాడు. ఒక ఆయన అన్నాడు, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకో నీ పాపాన్ని క్షమిస్తాడా అంటే, ఆ క్షమిస్తాడు అని అన్నాడు. క్షమించినట్టుగా గుర్తయింది అన్నాడు. క్షమించినట్టుగా గుర్తయింది అంటే నమ్మడమే అదేనండి. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. సపోజ్ అనుకుందాం, పేపర్ మన ఇళ్ళకి వస్తుంది కదా. అంటే ఇళ్ళకంటే చాలా మందికి వస్తుంటుంది పేపరు. పేపర్లో ఎక్కడో జరిగింది రాస్తారు. మనం చూసి నమ్ముతున్నామా, చూడకుండా నమ్ముతున్నామా? ఢిల్లీలో యాక్సిడెంట్ జరిగిందంటానే వస్తుంది పేపర్లో. దాన్ని మనం నమ్ముతామా నమ్మవా? ఏది మాట్లాడరు? మనం చూసామా? మరి అట్లా నమ్ముతావు? పేపర్లో వచ్చింది, అది నిజమని నమ్ముతున్నాం, చూడలేదు. అలాగే ప్రభు అంటున్నాడు, నమ్మిన వానికి పరలోకం ఉంది అన్నాడు. దాన్ని నమ్మడమే మన పని, అంతేగాని నాకు చూపి నమ్ముతా. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకోయా, ఎప్పుడు చెప్తావో నువ్వు తెలియదంటే, ఆయన వచ్చేటప్పుడు నాకు చెప్పండి అంటున్నాడు. ఆయన వచ్చేది మాకు కూడా తెలియదు అంటే, సరే చూద్దామలే అన్నాడు.
చేద్దాంలే అన్నాడు, మళ్ళీ అంటున్నాడు పరలోకం చూపిస్తావా అని నమ్ముతాను అంటున్నాడు. మేమే చూడలేదయ్యా, నీకెట చూపించేది అంటే మరి ఇప్పుడు చూడని దానిని మనం నమ్మడం, నమ్మిన వానికి పరలోకము ఖచ్చితంగా ఉందని దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడండి, ఏమన్నాడు? 45వ అధ్యాయం 22లో బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అన్నాడు. నా వైపు చూడండి అన్నాడు. నా వైపు చూస్తే ఏమిస్తానంటున్నాడు? రక్షణ ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి వేళ మన అంశం ఏంటంటే దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు. ఇది ఈరోజు మన పాఠం ఇది అండి. దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు, అది ఎలాంటి రక్షణ అన్న దాని మీద ఒక 5 సంగతులు మనం క్లుప్తంగా చూద్దాం. జాగ్రత్తగా విని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు? మొట్టమొదటిగా చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా? రోమాపత్రిక అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ చూడండి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వాసం ఉంచాలి, అప్పుడు రక్షించబడతావు. దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు? ఎవరైతే హృదయములో విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వానికి దేవుడు రక్షణ ఇస్తాడు. విశ్వాసం అంటే నమ్మడమేనండి. ఆయన దేవుడని నమ్మాలి, ఆయన ప్రభువని నమ్మాలి, ఆయన రక్షకుడని నమ్మాలి, ఆయన నా కొరకే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడని హృదయములో నమ్మాలి, హృదయములో విశ్వాసం ఉంచాలి. హృదయములో ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో, విశ్వాసం ఉంచిన వానికి ఏముందట? రక్షణ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన విశ్వసించాడు. చూస్తారా ఒక మాట? అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనాల్లో అక్కడ చెరసాల నాయకుడు ఒక అధికారి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. రక్షించబడాలంటే నేను ఏం చేయాలి? నేనేం చేయాలి? చాలా మంది నమ్మకం అంటే నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. ఇటీవల కాలంలో నేను ఒక మీటింగ్లో చెప్తున్నప్పుడు ఒక సహోదరుని అడిగాను, యేసు ప్రభువుని నమ్ముకోమ్మా అన్నాను. నమ్ముకోమ్మా అంటుంటే ఆ సహోదరి ఏమంటుందో తెలుసా? నాకు పాటలు రావండి అంటుంది, నాకు ప్రార్థన చేయటం రాదండి అంటుంది, నాకు వాక్యం చదవటం రాదండి అంటుంది, పైగా అంటుంది నాకు చదువే లేదండి అంటుంది. నేనుండి అన్నాను, నీ చదువు అవసరం లేదు, నీ పాటలు అవసరం లేదు కదా, నీ జ్ఞానము అవసరం లేదు. నీ హృదయములో యేసు ప్రభువుని చేర్చుకో, నీ హృదయములో చేర్చుకో. ఇప్పుడు చేర్చుకున్నావు అనుకో, దేవుడు ఇప్పుడే వస్తాడు. ఎప్పుడు నమ్మితే అప్పుడు వస్తాడు, ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు నీ హృదయంలోనికి వస్తాడు. విశ్వాసముంచు వానికి దేవుడు రక్షణిస్తాడు అంటున్నాడు. ఈ రాత్రి వేళలో ఈ కుడికలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే, ఇదే నీకు అనుకూలమైన మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే. ఈ సమయం పోతే మళ్ళా వస్తుందో రాదో. రేపు నమ్ముకుంటానండి నువ్వు వాయిదా వేస్తా ఉంటారు కొంతమంది. రేపు వస్తాలేండి ఆదివారం అంటారు, రేపు చూద్దాంలేండి అంటారు. రేపు అనేదానికి రూపు లేదు, రేపు అనేదానికి రూపు లేదు. అసలు ఈ రాత్రి ఏమవుద్దో మనకు తెలియదు, ఈ క్షణం ఏమవుద్దో. ఇప్పుడు యేసు ప్రభు వస్తే నీ గతి ఏమవుద్దో చెప్పండి. మేము నమ్ముకున్నాం, యేసు ప్రభు ఇప్పుడు వచ్చినా ఇలాగే మేము ఎత్తబడతాం. నువ్వు ఎత్తబడతావు ఈ రాత్రి వేళ? ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం ఉందా? అందుకంటున్నాడు, విశ్వాసం ఉంచితే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండవది, దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు? రెండవ మాటగా చూస్తారా? 12వ కీర్తన 5వ వచనం చూస్తారా?
12వ కీర్తన 5వ వచనం చూస్తారా ఒక మాట. ఒకటి, దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడు అంటే నమ్మిన వారికి రక్షణ ఇస్తాడు, విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండవది, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అంటున్నాడు. ఎవరికి ఇస్తాడండి అని యెహోవా సెలవిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ ఎవరికి ఇస్తాడు? కోరుకోవాలి, కోరుకుంటే ఇస్తాడు. సపోజ్ మనం మార్కెట్కి వెళ్తాం, ఏ కూరగాయలు పడితే అవి తెచ్చుకుంటామా, లేకపోతే ఏరుకొని కోరుకుంటామా? ఏమండి, షాప్కి వెళ్తాము, ఏదో ఒకటి ఇవ్వండి అంటామా, లేకుంటే మంచివి ఇవ్వండి అని కోరుకుంటామా? కోరుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు కూడా కోరుకోవాలి, అవునా కదా? కోరుకొనుట, ఏదైనా కొనేటప్పుడు కోరుకొనుట. మనము కోరేది ఎలాంటిదంటే అక్కడ అంటున్నాడు చూడండి, కోరుకుని వారికి, యేసయ్యను కోరుకుని వారికి రక్షణ కలుగజేసేదను. ఈ రాత్రి వేళ యేసయ్యను కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది కోరుకున్నారండి. చూస్తారా? యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒక మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం చూడండి. 1, విశ్వాసం ఉంచిన వానికి రక్షణ. 2, కోరుకున్న వారికి రక్షణ. అయితే వారు వీనిని వద్దు, మాకు బరబ్బాను విడుదల చేయమని వారు మరలా కేకలు వేస్తున్నట్లుగా బందిపోటు దొంగను కోరుకున్నారండి ఆనాటి లోకం. కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువ ఎక్కక ముందు ఆ గవర్నర్ పిలాతు అంటున్నాడు, పస్కా పండుగ సమయంలో ఒక మనిషిని, ఖైదీని విడుదల చేయాలని. అప్పుడు పస్కా పండుగలో వారికి ఒక ఆచారంగా నేను ఎవరిని విడుదల చేయాలి అని గవర్నర్ పిలాతు అన్నప్పుడు అక్కడున్న వారందరూ చూస్తూనే ఉన్నారు. ఒక పక్క యేసు ప్రభు ఉన్నాడు, మరొక పక్క బందిపోటు దొంగ ఉన్నాడు. కోరుకోండి. ఎవరు కావాలి అంటే వాళ్ళందరూ కూడా ఎవరిని కోరుకున్నారు? అనేక మంది, చాలా మంది, నరహంతకుడు, అనేక మందిని చంపినవాడు, ఒక దొంగ, ద్రోహి, నరహంతకుడైనటువంటి బరబ్బాను కోరుకున్నారు. వెంటనే ఆ పిలాతు అన్నాడు, మరి యేసుని ఏం చేయాలి అన్నాడు. యేసుని సిలువేయము అన్నారు. ఆనాటి లోకము బందిపోటు దొంగలను కోరుకుందండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అండి. ఈనాడు కూడా బందిపోటు దొంగలను కోరుకుంటున్నారు, లోకాన్ని కోరుకుంటున్నారు, లోకములో ఉన్న వాటిని కోరుకుంటున్నారు, కానీ రక్షించే రక్షకుడైన యేసయ్యను కోరుకోలేకపోతున్నారు. ఈ రాత్రి వేళ యేసయ్యను కోరుకుంటే నీకు దేవుడు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. ఏం కోరుకోవాలి? ద్వితీయోపదేశకాండం చూడండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం చూస్తారా? 30వ అధ్యాయము 20వ వచనం. మీ పితరులైన అబ్రహాము, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి అంటున్నాడు. ఈ రాత్రి వేళలో జీవాన్ని కోరుకోవాలి నువ్వు. జీవమనగా ఆయన జీవాధిపతి. పేతురు కూడా అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి అన్నాడు. జీవమును కోరుకోవడం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోరుకోవాలి, నువ్వు ఇష్టపడాలి. నువ్వు కోరుకుంటే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఇది రెండవ మాట. 1 చెప్పండి, రక్షణ ఎవరికి ఇస్తాడు? విశ్వాసం ఉంచిన వారికి, లేక నమ్మిన వారికి. ఎవరిని? యేసయ్యను నమ్మిన వాళ్ళకి, లోకాన్ని నమ్మిన వాళ్ళకి కాదండి. లోకాన్ని నమ్మితే పాడైపోతావు, లోకములో ఉన్న వాటిని నమ్మితే పాడైపోతావు. యేసయ్యను నమ్మితే, యేసయ్యనందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. రెండవదిగా నీ హృదయములో యేసయ్యను కోరుకుంటే నువ్వు రక్షించబడతావు. మూడవదిగా చూడండి,
85వ కీర్తన 9వ వచనం చూస్తారా? 85వ కీర్తన 9వ వచనం చదువుతారండి. దేవుడు ఎవరెవరికి రక్షణ ఇస్తాడు, ఆ రక్షణ ఎలాంటిదో మనం చూద్దాం. మొట్టమొదటిగా మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా. ఈ రాత్రి వేళ యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు. యేసయ్య నీ దగ్గరలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. నీ ఇంటిలో ఉన్నాడు మంచిదే, కానీ నీ హృదయంలో ఉన్నాడా లేడా? నీ హృదయములో ఉండాలి. ఆనాడు జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయములో తన ఇంటిలో చేర్చుకున్నాడు. చేర్చుకోలేదా? చాలా మంది ఇంట్లో చేర్చుకుంటారు కానీ హృదయంలో చేర్చుకోరు. ఇప్పుడు యేసయ్య ఇంట్లో ఉండాలా, హృదయంలో ఉండాలా? మేము ఉండి గంట సేపు ఉండి వెళ్ళిపోతాం, బాగానే ఉంది. తర్వాత నీ హృదయంలో అన్నా ప్రార్థనకు వచ్చాం కదన్నా, ప్రార్థన పెట్టించాం కదన్నా, అయిపోయింది కదన్నా, అది కాదండి. నీ హృదయములో, మీ హృదయాలలో యేసయ్య మీ హృదయాలలో ఉండాలి అంటున్నాడు. ఎందుకు హృదయంలో ఉండాలి? ఎందుకు ఆయన సమీపంగా ఉన్నాడు? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనములో ప్రభు ఆ సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఏమన్నాడు అంటే, ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఈ రాత్రి వేళ యేసయ్య ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనములో అది ఎలాంటి హృదయమో తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది వ్యాధి గలది, జబ్బు ఉంది, మానవునికి జబ్బు ఉంది. ఏడన్నా బాగానే ఉన్నాం కదన్నా, పైకి బాగానే ఉన్నావులే, కానీ లోపలంతా చెప్పండి, లోపల చెడిపోయిన మానవుడు, లోపల వ్యాధితో ఉన్న మానవుడు, లోపల యేసయ్య లేని మానవుడు, నీ హృదయము చెడిపోయింది అంటున్నాడు. ఆ చెడిపోయిన హృదయాన్ని ఈ రాత్రి వేళ ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇమ్ము అంతేకాదు, ఆయనకి ఎవరైతే భయపడతారో భయపడిన వారికి దేవుడు రక్షణ ఇస్తాడు. దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. దేవుడంటే భయం. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదన్నాడు. ఈ లోకములో మానవునికి దేవుని భయం బొత్తిగా లేదు, పెద్దల భయం బొత్తిగా లేదు, ఇవాళ సేవకులు వస్తున్నా భయం లేదు. లోకములో ఒక మాట చెప్పాలంటే బరి తెగించి బ్రతుకుతున్నారండి చాలా మంది. భయం లేకుండా పాపం ఎలా చేస్తున్నారండి? భయం లేకుండా నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా ఆరోగ్యం నా ఇష్టం అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా నీ చెడిపోయిన హృదయాన్ని నాకివ్వు, నేను శుభ్రం చేస్తా, నిన్ను శుద్ధి చేస్తా. శుద్ధి చేసేవాడు కావాలనా, లేకపోతే గాయం చేసేవాడు కావాలా? మనకు చెప్పండి, ఎవరు కావాలి? లోకం కావాలా, యేసయ్య కావాలా? సాతానుడు కావాలా, దేవుడు కావాలా? ఏమండి, ఇంట్లో దెయ్యం వస్తే బాగుంటుందా, యేసయ్య వస్తే బాగుంటుందా? కరెంట్ ఉంటే బాగుందా, లేకపోతే బాగుంటుందా? చెప్పండి. కరెంట్ పోతే నీ జీవితం కూడా అంతే, యేసయ్య లేకపోతే. ఆయన లేకపోతే నీ హృదయం కూడా అంధకారమే, ఒక దొంగల గుహగా కదండి. వాళ్ళు చాలా మంది మనుషులు పైకి బాగున్నారు కానీ లోపల ఏముంది? లోపల ఎంత ఉంది లోపల? ఏమో తెలియదు, దేవునికి తెలుసు, మనకు తెలియదు. ఎవరికి తెలుసు? మనం ఏమనుకుంటున్నామో ఆయనకు తెలుసు. ఇక్కడ కూర్చున్న మీరందరూ, మనందరం, నేను మనందరం ఎవరెవరు ఏమనుకుంటున్నారో మీరు చెబుతారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అన్న ఏమనుకుంటున్నామంటే ఏం చెబుతాం? చెబితే ఏమన్నా అనుకుంటాడని ఎవరు చెప్పరు. అనుకుంటారు, లోపల అనుకుంటారు, కానీ చెబితే ఏమైద్దో అనుకొని ఎవరు చెప్పరు కూడా. అన్నా అసలు నీ హృదయంలో ఏముంది కదా చెప్పండి, చెబుతారా? ఏం చెప్పరు. కానీ భయపడు వారికి దేవుడు రక్షణ ఇస్తాడు. ఇది 3వ మాట. 4వదిగా చూద్దాం. 4వదిగా లూకా సువార్త
2వ అధ్యాయం 32వ వచనం చూస్తారా? ఒకటి, విశ్వాసం ఉంచిన వానికి రక్షణ దేవుడు ఎవరికి ఇస్తాడు అన్నా? ఎవరికి ఇస్తాడు? విశ్వాసం ఉంచిన వాళ్ళకి రక్షణ. రెండు కోరుకుని వారికి రక్షణ. మూడోది భయపడి వారికి రక్షణ. 4వది చూద్దాం, చూడండి 2:32. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ సిద్ధపరిచిన, సకల జనులకు సిద్ధపరిచిన అంటే సిద్ధంగా ఉందండి రక్షణ. ఇప్పుడు నీకు రెడీగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు నమ్ముకోవచ్చు యేసుప్రభుని? ఇప్పుడే నమ్ముకో, ఇంకంతే. వివాహాల్లో భోజనాలన్నీ చేసి ఆ భోజనాలు రెడీ అయింది రండి అంటే అందరూ వస్తారు. అంటే భోజనం రెడీ అయింది, ఇక అందరూ రావచ్చంటే వరుసగా పోయి ముందు కూర్చొని తింటా ఉంటారు. సిద్ధంగా ఉందంటే పోయి కూర్చుంటారు, సిద్ధంగా లేదంటే పోరాడికి. కానీ ప్రభు వాక్యం అంటుంది, సుమియోను యేసు ప్రభుని ఎత్తుకొని, బాలుడైన సుమియోను ఎత్తుకొని ఏమంటున్నాడు? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా నేను చూస్తా ఉన్నాను. మన కొరకు కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా, తన రక్తాన్ని కార్చిన వాడుగా, శిలువలో ఆయన మనకు సమాప్తమైనది అన్నాడండి. శిలువలో 7 మాటలు పలికాడు. పలకలేదా? కొంతమంది 7 మాటలు పలికితే పరలోకం ఉందనుకుంటారు. 7 మాటలు పలికితే పరలోకం ఉండదు. తలా ఒక మాట, 7 మంది 7 మాటలు చదివినా పరలోకం ఉండదు. ఏమండి? అట్లా ఉండదు పరలోకం. సిద్ధంగా ఉన్న ఆహారాన్ని నువ్వు భుజిస్తే, సిద్ధమైనటువంటి ఆహారాన్ని, సిలువలో యేసయ్య పలికిన 7వ మాట ఏం మాట అది? సమాప్తమైనదంటే నా పని అయిపోయిందని కాదు అర్థం. కొంతమంది అనుకుంటున్నారు ఈయన పని అయిపోయింది అనుకుంటా చచ్చిపోయింది పాపం అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. సమాప్తమైన అనగా సర్వ మానవ కోటి కొరకై ఆయన రక్షణ రెడీ అయిపోయింది అని అర్థం. ఇక నీ పని ఏం చేయాలి? నమ్మడమే నీ పని, తినడమే నీ పని. అందుకే ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చిన ఆయన జీవాహారమై ఉన్నాడు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆయన ఏమై ఉన్నాడు అంటే, వీళ్ళరా, ఆయన జీవాహారము అన్నాడు. ఆయన సజీవుడు, ఆయన జీవము గలవాడు, ఆయన అమరుడు అని గమనించాలి. అమరుడు అంటే మరణము లేనివాడు, అమరత్వమున ఉన్నాడు, మరణము లేదు. ఆయన దేవుడు, మానవుడు కాదండి. మనకు రక్త మాంసాలు ఉన్నాయి కానీ దేవునికి రక్తం ఉండదు, దేవునికి మాంసం ఉండదు. మరి దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఆ తలుపు వేసి ఎవరైనా బయటికి పోతారా? ఇప్పుడు ఆ తలుపు వేసి అందరం బయటికి పోండి అంటే వెళ్తామా? ఎందుకని? శరీరం ఉంది. అదే ఆత్మ అనుకోండి, ఆత్మకు తలుపు వేసినా ఉండదు, నువ్వు తలుపు వేసి గడి పెట్టుకున్నా ఉండదు, నువ్వు తాళాలు వేసినా ఉండదు, ఆల్రెడీ వచ్చేస్తూనే ఉంటుంది. సపోజ్ అనుకుందాం, రూమ్లో ఉండి ఫ్యాన్ ఎంత ఆపేసి తాళాలు వేసి బయటకు వస్తే గాలి లోపలికి పోదు కదా? పోదు కదండి. అయినా ఫ్యాన్ వేసిన గాలి వస్తూనే ఉంటుంది. అందులో ఎక్కడి నుండి వస్తుంది అది? గాలి ఏ విధంగా కనబడకుండా మనకు వస్తుందో దేవుడు కూడా ఆత్మస్వరూపి. ఆయనకు రక్తం లేదు, ఆయనకు మాంసము లేదు. అయితే మానవ రక్షణ కొరకై రక్తము లేని దేవుడు, మాంసము లేని దేవుడు, శరీరము లేని దేవుడు ఆకారముందు మనుషుడిగా కనబడి రక్త మాంసాలలో పాలువాడై మన పాపము నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన వధించబడి మనకు రక్షణ సిద్ధం చేశాడండి. నీ పని ఏం చేయాలా? భోంచేయటమే నీ పని. భోజనం కూడా చేయలేవా? కొంతమంది అన్నీ రెడీ చేసి భోజనం పెట్టినా ఏంది ఉప్పు తక్కువ ఉంది,
ఏమి కారం ఏంది, అసలు ఎవరు ఇది చేసింది, వాళ్ళ బిల్లు నా దగ్గరికి ఇంకొంచెం వేయకూడదా కదండి. కొంతమంది ఎన్ని వడ్డిస్తారో తెలియదు. కొంతమంది యేసుప్రభువుని నమ్ముకోవడం పరలోకం ఉందంటే ఉంటుందంటవా? నిజమేనా? ఇది జరుగుద్దా? జరుగుద్ది. ఇది వాస్తవం. లోకంలో జరుగుద్దో లేదో తెలియదు, కానీ యేసయ్యను నమ్మితే పరలోకం వాస్తవం. అయితే నువ్వేం చేయాలి? యేసయ్యను నువ్వు నమ్మాలి ఈ రాత్రి వేళలో. అందుకన్నాడు బైబిల్లో, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. సాధ్యం కాదా అన్నా? ఇల్లు మీ సొంతదేనన్నా? కట్టడానికి నీకు సాధ్యమైంది అంతకుముందు అయిందా? కానీ ఇప్పుడు అయింది. ఎట్లయింది? ఒక పట్టుదలతో, ఒక చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, సంపాదించుకోవాలి అని ఒక గోల్తో నువ్వు పనిచేశావు. ఇప్పుడు నీ నమ్మకమే నీ ఇల్లు నిర్మాణం అయింది. ఈ రాత్రి వేళ యేసయ్యను నమ్మితే నీ ఇంటిలో కూడా గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. గొప్ప రక్షణ భాగ్యం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఆనాడు పౌలు గారు కూడా ఏమన్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30-31 వచనాలు ఏమన్నాడు? ఆనాడు చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదయ్యా రోజుకొచ్చి నువ్వు ప్రార్థన చేయాలా, రోజుకు ఉపవాసం ఉండాలా అన్నాడా? ఈ రోజు కుదరదయ్యా నీకు, సోమవారం రావాలా, ఆదివారం రావాలా, బుధవారం రావాలా అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచటమేనండి నీ పని. మీలో ఎవరికైనా ఈత వచ్చా? ఏంది ఈత అంటే మొఖాలు చెప్తుండ్రు. అమ్మో, ఈత వచ్చా రాదా? ఎట్లొచ్చు అది అన్న చెప్పాడు. ఏం చేయాలా? ముందు ఎగిరి బాయిలో దూకాలా. దూకకుండా ఈత రాదు. కాలంలోనైనా దూకితేనే కదండి. యేసయ్యను నమ్మితే నీ హృదయంలోకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు నమ్మితే అప్పుడే. డ్రైవింగ్ వచ్చా? నాకు రాదులే. డ్రైవింగ్ వచ్చా? నేను వచ్చేటప్పుడు అన్నని అడుగుతున్నా, అన్న నాకు కూడా నేర్చుకోవాలందని. వస్తుందన్నా, నేర్చుకున్నా. నిజమే, నేర్చుకుంటే ఎందుకు రాదు? పట్టుదల ఉంటే ఎందుకు రాదు? అసలు నీకు నమ్మకమే లేదనుకో, వస్తుందా? నేను కట్టలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది మనకు కుదరదులే. కొంతమంది నమ్ముకోమంటే మనకు కుదరదండి ఇది. ఒక ఆయన అన్నాను, యేసుప్రభువుని నమ్ముకుంటే అసలు మనకు పడదండి, ఇది ఎలర్జీ. నేనేమైనా మందిచ్చానయ్యా, ఏం ఎలర్జీ అంటున్నావంటే అసలు నువ్వు ఎత్తబాకు, ఆ మాట చెప్పొద్దు, యేసయ్యనొద్దు, ఆ మాట అంటేనే నాకు జిల అంటున్నా. ఆ జిల మాకు తగిలిందయ్యా అన్న. నీకు కూడా తగిలిద్దామని వచ్చాము. నువ్వు కూడా యేసుప్రభువుని నమ్ముకోవాలి. ఈ పిచ్చి మాకు పట్టిన పిచ్చి ఎవరికి పట్టాలా? నీకు కూడా పట్టాలా? ఏ పిచ్చి? యేసయ్య పిచ్చి. వెళ్దాంపా, యేసయ్య నమ్ముకుందాంపా, ప్రార్థనకి వెళ్దాంపా, ఆరాధన దగ్గరికి వెళ్దాంపా, సహవాసం వెళ్దాం పదా, వాక్యం విందాం పదా, నేర్చుకుందాం పదా. ఈ పిచ్చి కూడా తగలాలి నీకు. 4వదిగా మనం చూస్తా ఉన్నాం, సిద్ధంగా ఉన్న రక్షణ. 5వదిగా మనం చూసి ముగిద్దాం. 5వదిగా ప్రియులారా, 5వ మాట మీరు చూడండి. ఒక మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసి మనం ముగించుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందును భయముతోను వణకతోను మీ సొంత రక్షణ. చాలండి, మీ సొంత రక్షణ. నమ్మితే రక్షణ నీ సొంత రక్షణ. అన్న ఇల్లు ఏం పేరు అన్న? సోదరన్న నీ పేరేం పేరు అన్న? శ్రీనివాసరావు గారు. ఎవరిది ఇల్లు? ఎవరిది ఇది? శ్రీనివాసరావు గారు. ఎవరిదన్నా? ఇప్పుడు ఈ అన్నుండి కాదు నాదన్నాడు అనుకో, ఏమంటావు?
లేదు నాదే అంటారు. ఆ? ఏమంటావు అంటే ఇల్లు నీ సొంతం, ఎవరిది నాదన్నా కాదది, నీ సొంతం. నీ కష్టం, నీ డబ్బు, నీ ప్రయాస, ఇల్లు కూడా నీ సొంతం. యేసయ్యను నమ్మితే నీ సొంతం అవుతాడు. ఈ రాత్రి వేళ సొంత దేవుడైతాడు. నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ నమ్మితే నీ సొంతం. నీ పిల్లలు నీ సొంతం, నీ ఇల్లు నీ సొంతం, నీ ఆస్తి నీ సొంతం. యేసయ్యను నమ్మితే ఆయన నీ సొంతం అవుతాడు ఈ రాత్రి వేళ. ఐదవదిగా సొంత రక్షణ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్నాడు చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నేను మీకు రక్షణ ఇస్తానన్నాడు. ఎలాంటి రక్షణ? దేవుడు ఎవరికి రక్షణ ఇచ్చాడు, అది ఎలాంటి రక్షణ? 5 మాటలు చూసాం. చెప్తారా మీరు ఎవరైనా? 1, విశ్వాసం ఉంచిన వానికి రక్షణ. 2, కోరుకున్న వారికి రక్షణ. 3, భయపడే వారికి రక్షణ. 4, సిద్ధముగా ఉన్న రక్షణ. 5వది నీ సొంత రక్షణ. యేసయ్యను నమ్మితే నీ సొంత దేవుడైతాడు, నీ రక్షకుడైతాడు, నీ ప్రభు అవుతాడు. ఆయన నమ్మి పరలోక రాజ్యం చేరి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవెనకరంగా చేయనుగాక. అందరికీ వందనాలు.